ట్రావెల్స్ బస్సుల వేగానికి కళ్ళెం. రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రహదారులపై రాకెట్లా దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కర్నూలు మార్కాపురం ప్రమాదాల నేపథ్యంలో అధికారుల్లో కదలిక తెచ్చింది. ఇకపై ఏ బస్సు కూడా గంటకు 80 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లకుండా రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి నిరంతరం GPS ట్రాకింగ్ చేస్తుంది. ప్రైవేట్ బస్సుల వేగాన్ని ఎలా నియంత్రిస్తున్నారు, నిబంధనలు అతిక్రమిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ కలిగిన మన రాష్ట్ర బస్సులు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ మీదుగా వెళ్లే బస్సులు కలిపి మొత్తం 1800 ఉండగా ఇప్పటికే 1650 బస్సులను GPS పరిధిలోకి తెచ్చారు. ప్రతి బస్సు ఏ సమయంలో ఎంత వేగంలో ప్రయాణిస్తుందో కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వేగం 80 కిలోమీటర్ల పరిమితి దాటినట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర మోటారు వాహన చట్టం నిబంధన 118 ప్రకారం బస్సుల్లో వేగ నియంత్రణ పరికరం తప్పనిసరిగా ఉండాలి. గతంలో అధికారులు తనిఖీ చేసినప్పుడు మాత్రమే వేగం తగ్గించి తర్వాత 120-130 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్లేవారు. ఇప్పుడు 80 కిలోమీటర్ల వేగం దాటితే ఆ బస్సులను వెంటనే సీజ్ చేసి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్కు పంపిస్తారు. అక్కడ వేగ నియంత్రణ పరికరం పనిచేయకపోతే కేసులు నమోదు చేస్తున్నారు. రవాణా శాఖ నిఘా కేవలం ఏపీ సరిహద్దులకే పరిమితం కాలేదు. మన రాష్ట్రం నుంచి బయలుదేరిన బస్సులు పొరుగు రాష్ట్రాల్లో ప్రయాణిస్తున్నా కూడా ఇక్కడి అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుంది. ఉదాహరణకు వైజాగ్ నుంచి మైసూర్ వెళ్తున్న బస్సు కర్ణాటకలో ఎంత వేగంతో వెళ్తుంది అనేది కూడా ట్రాక్ చేస్తున్నారు. ఈ నిరంతర నిఘా వల్ల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇప్పుడు దారికొచ్చి పరిమిత వేగంతోనే నడుస్తున్నాయి. వేగమే ప్రాణ సంకటంగా మారుతున్న వేళ రవాణా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు పెద్ద ఊరటనిస్తుంది. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా బస్సులను సీజ్ చేయడం వంటి చర్యలు ట్రావెల్స్ యాజమాన్యాల్లో మార్పు తెచ్చాయి. ఈ పర్యవేక్షణ ఇలాగే కొనసాగితే రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు. మరి రవాణా శాఖ చేపట్టిన ఈ చర్యలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసి తెలియజేయండి.